ఉగాది పండగ రోజు కూడా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడమే నేర్చుకున్నాడు. ఊసరవిల్లి మాటలు జనాలకి, పబ్లిక్కి, ప్రజలు ఉగాది పండగ రోజు కూడా అంటే ఎలా అంటే వాలంటీర్స్ వల్ల తన రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని తెలుసుకున్న తర్వాత 4.5 ఏళ్ళు వాలంటీర్స్ మీద 5 ఏళ్ళు ఏడ్చారు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్కి మేము వస్తే మా కూటమి 10,000 జీతం పెంచుతామని చెప్తున్నాడు. అంటే ఈయన చెప్పే మాయ మాటలు, ఊసరవిల్లి మాటలకి వాలంటీర్స్ నమ్ముతారా అంటే నమ్మకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మాట్లాడింది గంటలోనే మర్చిపోతాడు చంద్రబాబు నాయుడు అని వాలంటీర్స్కి కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి ఇంతకుముందు మోసం చేశాడని కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడిని నమ్మకపోవచ్చు వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఇప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళి తల్లు కూడా. ఇది ఎక్కడదండి? ఇది 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడానే మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమైనా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడదో నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? వాలంటీర్స్ ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడానే మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమైనా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడదో నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు.